హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో దీపం పెట్టినప్పుడు కానీ లేకపోతే మామూలుగా మనం బయట ఎక్కడైనా పూజలో కూర్చున్నప్పుడు దీపం వెలిగిస్తూ ఉంటాం కదా. అలా వెలిగించినప్పుడు ఒక్కోసారి వత్తి అనేది తొందరగా వెలగదు. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. ఆ వత్తి చివర్లో కొంచెం కర్పూరాన్ని పెట్టండి. ఆ వత్తి చివర్లో కర్పూరాన్ని పెట్టి వెలిగిస్తే అది కర్పూరం కాబట్టి తొందరగా అంటుకుంటుంది, తొందరగా వెలుగుతుంది అనమాట. చూడండి, ఇలా నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చెప్తున్నాను. అదేంటంటే, మనం వెల్లుల్లి రెబ్బల పొట్టు అండి. మనం మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, వెల్లుల్లి రెబ్బల పొట్టు మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. ఎలా అయితే మనకి ఈజీగా పొట్టు తీసే పద్ధతి ఎలా ఉంటుంది, తొందరగా ఫాస్ట్గా పొట్టు తీసేది అనేసి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతిని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా మనం ఎన్ని కిలోల వెల్లుల్లిపాయలైనా ఈజీగా తీసేసుకోవచ్చు. అది ఏం లేదు, చూడండి. వెల్లుల్లిపాయలకి ఇలా చాక్తో ఇలా ఘాటు పెట్టేసేయండి, మధ్యలోకి ఇలా కట్ చేయండి. వెల్లుల్లిపాయని కట్ చేసి ఇలా తీయండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా మనమైతే ఈ వెల్లుల్లిపాయ పొట్టు అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఎన్ని కిలోల వెల్లుల్లిపాయలైనా మనం చాలా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా సింపుల్, ఏం లేదు. మధ్యలోకి ఇలా ఘాట్లాగా పెట్టేసేయండి. ఇలా చాక్ని ఇలా పెట్టేసి మధ్యలోకి ఇలా రెండులాగా చీల్చేస్తే సరిపోతుంది. చూడండి, ఫాస్ట్గా పొట్టు అయితే తీసేసుకోవచ్చు. ఇలా ఇవి మనకి కొంచెం లావుగా ఉన్న వెల్లుల్లిపాయలైనా, చిన్నగా సన్నగా ఉన్నవైనా, ఏవైనా సరే ఇలా పద్ధతిని ఈ పద్ధతి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా మధ్యలోకి పెట్టేసి ఇలా రెండు ముక్కలు చేసేసి ఇంక ఇలా తీసేయండి. అంతే, చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పొట్టు తీయడం అయితే. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ఫాస్ట్గా మనకైతే ఈ పొట్టునైతే తీసుకోవచ్చు. ఓకే, ఇలాగే అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో ఒక్కోసారి ఎన్ని ఐటమ్స్ పెట్టినా మళ్ళీ మనం ఏదో పెట్టడానికి కొంచెం ప్లేస్ అది లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటాం కదా, ఎక్కడ పెట్టాలని. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. మనకి ఇలా సైడ్లో పెట్టేటి ఉంటాయి కదా, దానికి మనం ఇలా నెయ్యి ప్యాకెట్లు కానీ లేకపోతే ఏవైనా సరే మనం కొంచెం అల్కగా ఉన్నవి ఏవైనా సరే ఇలా ఇందులో కరివేపాకు పెట్టాను. చూడండి, కరివేపాకు అలా పెట్టేసి ఇలా మనం బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ని అలా పెట్టేసామనుకోండి, అది అస్సలు జారి కింద అయితే పడదు, అది అలాగే ఉంటుంది మళ్ళీ మనం తీసేవరకు. ఇలా కూడా మనం దీన్ని అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో ఇలాంటి పట్కర్స్ లేనప్పుడు మనం మామూలుగా ఇలా ఒక 2 స్పూన్లకు ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నా లేకపోతే పాపడాలు గోలించుకోవడానికి అయితే ఇదైతే చాలా ఈజీగా వస్తుంది. మనకు ఆయిల్ మొత్తం కింద పడిపోతుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇదైతే బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. లేకపోతే పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో ఉన్న పిల్లలకైనా కానీ, మనం కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి రూమ్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళకైనా మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి కష్టం అయిపోతే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పంపించవచ్చండి. అదేంటంటే చూడండి, నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా ఉప్మా అయితే తయారు చేస్తున్నాను. అదేంటంటే, ఫస్ట్ ఒక పెనం పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్, తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, తర్వాత మినపప్పు. మనం ఉప్మాకైతే పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ పప్పుల్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇదైతే మనం ఎక్కడికైనా ఫంక్షన్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా మనం ముందుగానే దీన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. తర్వాత ఇందులోనే కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను. వేసి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడైనా మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉప్మాని కదా మనం ప్రిపేర్ చేసేది. మనకు ఫాస్ట్గా పని అయిపోవాలి. అక్కడ మనం వెళ్ళిన ప్లేస్కి ఎక్కడైనా అంటే మాత్రం ఒక 1 డే ముందే ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మనం వెళ్ళామనుకోండి, మనకి ఇక్కడ చాలా సింపుల్గా పని అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే నేను కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా కొంచెం వాటర్ లేకుండా తడంతా ఆరిన తర్వాతే కరివేపాకు వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చూడండి ఎండుమిర్చి వేసుకుంటాను. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఎక్కడైనా పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఇలా హాస్టల్లో కాకుండా మామూలుగా బయట రూమ్స్ తీసుకొని ఉంటారు కదా, చదువుకునే పిల్లలు కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళైనా మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలి, కష్టం అవుతుంది అంటే మాత్రం మనం ఇలాగే ఒక రోజు ముందుగా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఒక 1 డేకి ఒకసారో లేకపోతే ఒకరోజు తప్పించి ఒకరోజు మనం ఇలా టిఫిన్ చేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక 15 రోజుల వరకు అయితే 15-20 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి ఈ ఇన్స్టెంట్ ఉప్మా రవ్వ అయితే. ఇప్పుడు ఇందులో
మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి సరిపడా అన్నీ వేసుకోవాలన్నమాట. మనం కిలో చేసుకున్నాం అనుకోండి, కిలో రవ్వ చేసుకుంటే కిలోకి సరిపడా మనకు తెలుస్తుంది కదా, ఆయిల్, తర్వాత మిర్చి, తర్వాత పల్లీలు అన్నీ కూడా మనం కిలోకి సరిపడా వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే ఉప్మా రవ్వ కూడా వేసేసాను, ఇందులోనే ఉప్పు కూడా వేసేసాను. వేసేసి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. ఓకే, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా అనమాట. అంటే మనం ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీతోనే మనకి రవ్వ అయితే మనము కిలో వేయాలా, అరకిలో వేయాలా ఎంతో అనుకుంటాం కదా, అంత సరిపడా ఆయిల్, మిర్చి అన్నీ కూడా, సాల్ట్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కలిపి పెట్టేసేయాలి. ఓకే, ఇలా కొంచెం రవ్వ అనేది కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని. ఓకే, ఇలా ఉండాలి. చాలా సింపుల్ అనమాట. పిల్లలకైతే చాలా ఈజీగా, హాస్టల్లో బయట ఉండే పిల్లలకైతే ఇలా చేసి పంపించండి. వాళ్ళు మార్నింగ్ హడావిడి లేకుండా టిఫిన్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు ఈ రవ్వను నేను ఇందాక మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను కదా, దీన్ని అయితే ఏదైనా ఒక ప్లేట్లో పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. అది మొత్తం చల్లారి పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఏదైనా మనకు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా నేను ఇప్పుడు ఉప్మా చేయాలి అనుకున్నాను అనుకోండి, ఏం లేదు, చాలా సింపుల్. అందులో ఒక పెనం పెట్టేసుకొని దానికి ఉప్మాకి మనకి సరిపడా వాటర్, మనకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే వేసేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ పౌడర్ని వేసి కలిపేస్తే సరే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. నిమిషాల్లో ఉప్మా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వాటర్ వేసాను కదా, ఇప్పుడు నేను ఇందులో డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా ఈ రవ్వను, ఇప్పుడు దీన్ని వేస్తున్నాను. చూడండి ఈ వాటర్ కొంచెం మనకు మామూలుగా ఉప్మాకైతే ఎలా అయితే వాటర్ అయితే మరగాలో అలాగే ఇప్పుడు మనం ఇందాక డబ్బాలో చేసి పెట్టుకున్నాను కదా, పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు కావాల్సినంత ఉప్మా రవ్వను అందులో వేసేసి కలిపేస్తే సరే మనకి ఈజీగా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు, అంటే 2 నిమిషాల్లో మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలా పిల్లలకు చేసుకోరాని పిల్లలకు కూడా, ఎక్కడైనా హాస్టల్లో ఉన్న పిల్లలకు చేసుకోరాని పిల్లలకు, ఉప్మా టిఫిన్స్ చేసుకోరాని వాళ్ళకు కూడా ఇలా చేసి పంపించామనుకోండి, వాళ్ళు అప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి తినాలనిపించినప్పుడు, లేకపోతే మామూలుగా హడావిడిగా ఉన్న టైంలో తొందరగా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, మనకి తొందరగా ఏదైనా టిఫిన్ కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినేసి వెళ్ళిపోతారు. చూడండి ఇలా అనమాట. ఇంత ఫాస్ట్గా అయితే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా నచ్చితే. ఫైనల్గా దీనిపైన కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. ఉప్మాలో నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత తొందరగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా అనమాట. ఇలా మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉప్మా చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కూడా మనం ఇలాగే చేసి పెట్టేసుకొని డబ్బాలో ఇలా పెట్టేసుకొని ఈ డబ్బాని తీసుకొని వెళ్తే అక్కడ కొన్ని వాటర్ మరిగించేసి అందులో ఈ పౌడర్ని వేస్తే సరే 2 నిమిషాల్లో మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఓకే, నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం ఒకసారి ఏంటంటే మనకి బట్టల పైన తిలకం మరకలు కానీ లేకపోతే లిప్స్టిక్ మరకలు కూడా పడుతూ ఉంటాయి కదా, తిలకం మరకలు పడ్డప్పుడు మాత్రం చాలా డేంజర్ అనమాట. ఆ మరకలు అయితే అస్సలు పోవన్నమాట. చూడండి నేను ఇక్కడ వేరే క్లాత్ మీదే నేను ఇలా మరక వేసి తర్వాత దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. చూడండి వెనక సైడ్ కూడా నాకు ఈ మరక అయితే కనిపిస్తుంది కదా, అంత తిక్కుగా వేసాను మరకను. ఇప్పుడు దీన్ని ఎంత ఈజీగా పోగొట్టుకోవచ్చో చెప్తాను. దీనికోసం అయితే ముందుగా వాటర్లో కొంచెం అలా మనకి ఎక్కడైతే మరక పడిందో ఆ ప్లేస్ని ఇలా చూడండి బ్రష్తో రుద్దేస్తుంటేనే అది చూస్తేనే అర్థమైపోయింది కదా, ఏమో ఇది ఎంత ఎలా ఉంది, ఇంకా ఇది పోతుందా ఈ మరక, ఇంకా ఈ డ్రెస్ వేస్ట్ లేకపోతే ఈ శారీ వేస్ట్, ఇంకా దీని పని అయిపోయింది అనుకుంటాం. కానీ అలా కాకుండా చూడండి ఇలా ట్రై చేయండి. అంటే ఒక్కో మరకను ఒక్కో విధంగా క్లీన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మరకలు అయితే పోతాయండి. మనం అన్ని మరకలు ఒకే పద్ధతిలో క్లీన్ చేస్తే పోదు కావచ్చు, కానీ ఒక్కొక్క మరకను ఒక్కొక్క పద్ధతిలో క్లీన్ చేయండి, ఖచ్చితంగా మరకలు అయితే పోతాయి. దీనికోసం చూడండి నేను ఇక్కడ మనకి ఎక్కడైతే మరక అంటిందో ఆ ప్లేస్లో కోల్గేట్ పేస్ట్ అయితే రాస్తున్నాను. ఇలా కొంచెం థిక్గా కోల్గేట్ పేస్ట్ అయితే రాసుకోవాలి. ఇలా రాసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తాను. చూడండి ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలేస్తాను. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి మనం బ్రష్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇలా మనం రుద్దేస్తే చూడండి మనకి 50% మరక అయితే పోతుంది. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇలా అన్నమాట, ఇలా రుద్దేస్తే మనకి
చూడండి ఇక్కడ నురుగులోనే మనకి ఆ మరక అనేది సారీ అంతా ఆ కలర్ అంతా వచ్చేస్తుంది చూసారా, ఇలా అనమాట. చూడండి వెనక సైడ్ కూడా పడింది, అంత ఎక్కువగా మరక అయితే వేశాను. చూడండి ఎలా ఉందో ఇప్పుడు, ఇలా అనమాట. చూడండి ఇంకా మరక ఉంది కదా, ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మొత్తం పోయేలాగైతే నేను క్లీన్ చేసుకుంటాను. ఓకే, మనం ఎప్పటికప్పుడు బ్రష్ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ బ్రష్కున్న మరకను కూడా మళ్ళీ మన క్లాత్కి అంటుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు బ్రష్ కూడా క్లీన్ చేస్తూ ఇలా రుద్దుతూ ఉండాలి. చాలా ఈ సింపుల్గా అయితే పోతుందండి. కొన్ని మరకలు ఉంటాయి అయితే చాలా డేంజర్. ఇంకా మనం కొత్త బట్టలు అవి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము, అవి ఏంటంటే ఏవైనా కొంచెం మరకలు పడితే ఇంకా అవి వేస్ట్ అని చెప్పేసి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఆ మరకల కారణంగా. అలా కాకుండా ఒక్కొక్క మరకను ఒక్కొక్క విధంగా క్లీన్ చేసి మాత్రం మరకలు అయితే ఖచ్చితంగా పోతాయండి. తర్వాత దీనికి కొంచెం సబ్బు పెట్టాను చూడండి, బ్రష్కి సబ్బు పెట్టేసి క్లీన్ చేస్తే చూసారా మొత్తం మరకైతే అసలు కొంచెం కూడా కనిపించకుండా మొత్తం మరకైతే పోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ వాటర్లో మీకు కడిగి చూపిస్తాను. ఇలా మనకి లిప్స్టిక్ మరకలు కానీ తిలకం మరకలు కానీ ఇలా పడ్డప్పుడు కొంచెం ఫస్ట్ కోల్గేట్ పేస్ట్తో ఒక 5-10 నిమిషాలు నానబెట్టి తర్వాత రుద్దండి. మనకు ఆ కోల్గేట్ పేస్ట్తోనే మనకి ఒక 70% అయితే మనకి ఆ మరక అయితే పోతుంది. తర్వాత ఇలా కొంచెం సబ్బు పెట్టేసి మనం రుద్దేస్తే ఆ మరక అనేది కంప్లీట్గా పోతుంది. చూడండి ఇక్కడ కొంచెం కూడా మీకు మరక అయితే కనిపించట్లేదు కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, క్లాత్ పైన కొంచెం మరక అయితే కనిపించదు. ఓకే, ఇలా అనమాట. ఇలా మనం ఒక్కొక్క మరకని ఒక్కొక్క విధంగా క్లీన్ చేస్తే ఖచ్చితంగా మరకలు అయితే పోతాయండి. చూడండి నేను గీసాను కదా మీ ముందే, చూసారా కొంచెం కూడా మరక అయితే కనిపించట్లేదు. ఓకే, ఎప్పుడైనా మీ బట్టల మీద ఇలా కొంచెం ఏదైనా లిప్స్టిక్ తిలక మరకలు పడితే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మరకలు అయితే పోతాయి. నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. అది ఏంటంటే మనకి ఇంట్లో ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా, మనం మామూలుగా ఫ్రూట్స్ కానీ కేకులు కానీ ఏవైనా తీసుకొచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా. ఇంకా ఈ బాక్స్ని మనం ఏం యూస్ చేస్తాంలే అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాము, కానీ అలా పడేయకండి, దీన్ని మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఈ బాక్స్ని అయితే తీసుకొని దీనికి ఏవైనా 4 లేదా 5 ఒక 4-5 హోల్స్ అయితే చేసుకోవాలి. కొంచెం చాక్ని వేడి చేస్తే మనకి ఈజీగా హోల్ వచ్చేస్తుంది. చూడండి మనం పెన్ మార్క్ అలా ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ ప్లేస్లో ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి. 4-5 హోల్స్ అయితే చేసుకోవచ్చు. చూడండి చాక్ని వేడి చేస్తే ఇలా తిప్పితే మనకి ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది. ఇంకొంచెం పెద్దదిగా అయితే చేసుకుంటాను హోల్. ఓకే, ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పాడేసే ఈ బాక్స్ని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చాక్ని ఇంకొంచెం వేడి చేసి ఇంకొంచెం పెద్దవిగా అయితే హోల్స్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇలా చూడండి, ఇలా కొంచెం పెద్దవిగా హోల్స్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది, ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనికి వెనక సైడ్ అయితే డబల్ సైడ్ టేప్ అయితే డబల్ సైడ్ టేప్ అంటించుకోండి. మీ దగ్గర డబల్ సైడ్ టేప్ లేదు అనుకుంటే మాత్రం వేరే ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తొందర గట్టిగా అతుక్కునేది ఏదైనా ఉంటే అది అంటించుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ డబల్ సైడ్ టేప్ని కొంచెం ఎక్కువగానే అంటించుకుంటున్నాను. ఇలా డబ్బా వెనక భాగాన్ని అయితే ఇలా అంటించుకోవాలి. 2 అయితే పెట్టుకుంటున్నాను డబల్ సైడ్ టేప్లో. ఓకే, ఇలా ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ ఎందుకు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. ఇప్పుడు ఈ బాక్స్ని మనం బాత్రూంలో కానీ లేకపోతే బాత్రూమ్ దగ్గర టైల్స్లో లేకపోతే బాత్రూమ్ ఎక్కడ అందుబాటులో గోడకు ఎక్కడో బాత్రూమ్ దగ్గర మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం చేసుకున్న హోల్స్ అనేవి కిందికి వచ్చేలాగా చూసుకొని అతికించుకోవాలి. మీ దగ్గర డబల్ సైడ్ టేప్ ఉంటే డబల్ సైడ్ టేప్ పెట్టుకోండి. డబల్ సైడ్ టేప్ కాకపోయినా లేకపోతే ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా అస్సలు ఊడిపోదు అనుకునేది ఏదైనా గమ్ లాంటిది ఏదైనా ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకోండి. చూడండి మనం చేసుకున్న హోల్స్ అనేవి కిందికి వచ్చేలాగా ఇలా అంటించుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకంటే మనం ఇంట్లో 4-5 ఉంటాం కదా, ఆ బ్రష్లన్నింటినీ కూడా మనం ఇందాక చేసుకున్న హోల్స్లోకి అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి
ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బ్రష్లు ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. తర్వాత ఆ బ్రష్ల పైన డస్ట్ అదంతా పడకుండా ఉంటుంది. తర్వాత ఇందులోనే మనం పేస్ట్ పెట్టుకోవచ్చు. టంగ్ క్లీనర్లు కానీ ఏమైనా ఉంటే అవి కూడా అందులోనే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకే దగ్గర సపరేట్గా ఉంటాయి. మళ్ళీ ఒకదానికొకటి తగలకుండా తర్వాత డస్ట్ అది పడకుండా నీట్గా ఉంటుంది. మనకు క్యాప్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనకు కావాల్సినప్పుడు మనం తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ అలాగే పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా ఉంటుంది. ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి ఈ బాక్స్ని కూడా ఇలా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఏం కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలా చక్కగా యూజ్ చేయొచ్చు. చూడండి మనకు కావాలంటే ఇలా తీసుకొని మనం యూజ్ చేసుకొని మళ్ళీ అలాగే పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా అన్నమాట. నచ్చితే ట్రై చేయండి మీ దగ్గర ఇలాంటి బాక్సులు ఉంటే. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బాత్రూంలో అయితే ఇలా కనిపిస్తుంది. చూడండి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్స్ ఏంటంటే మనం వేస్ట్ అని చెప్పేసి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంకా పాడేస్తూ ఉంటాము. వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. ఈ ట్యాబ్లెట్స్ని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే నేనైతే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాను. మనకి ఇంకా వేస్ట్ అని చెప్పేసి పడేయకుండా ఇలా ట్యాబ్లెట్స్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఈ ట్యాబ్లెట్ని ఇప్పుడు మనకి ఇంట్లో సిలిండర్ మనం పెట్టే ముందు ఇలా మనం డేట్ అనేది మనం ఇలా వేసామనుకోండి, ఈ ట్యాబ్లెట్ చూడండి ఇలా వేసామనుకోండి, మనకి ఆ సిలిండర్ ఎన్ని రోజుల వరకు వస్తుంది మనకి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఇలా ట్యాబ్లెట్తో ఇలా యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి అంతే అండి ఈ రోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏదైనా టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.